హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్న 2024 ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్కు బీసీసీఐ 15 మందితో కూడిన ఇండియా స్క్వాడ్ను ప్రకటించింది. అయితే ఇందులో ముగ్గురు ప్లేయర్లకు అర్హత ఉన్నప్పటికీ తుది జట్టులో స్థానం సంపాదించుకోలేకపోయారు. మరి ఆ ముగ్గురు ప్లేయర్లు ఎవరు, అలాగే ఇండియా స్క్వాడ్ గురించి ఇప్పుడు మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఇండియా స్క్వాడ్ను కూడా చూసుకున్నట్లయితే బ్యాటర్స్ విభాగంలో రోహిత్ శర్మ కెప్టెన్, అలాగే యువ ఆటగాడు యశస్వి జైస్వాల్, కింగ్ కోహ్లీ మరియు మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు. తర్వాత ఆల్రౌండర్స్ను చూసుకున్నట్లయితే హార్దిక్ పాండ్యా, అలాగే సిఎస్కే తరపున సిక్స్లతో అదరకొడుతున్నటువంటి శివం దూబే, సీనియర్ ఆటగాడైన రవీంద్ర జడేజా మరియు అక్షర్ పటేల్ ఉన్నారు. ఇక వికెట్ కీపర్ల విషయానికి వస్తే ఎంతోమంది ఫ్యాన్స్ కోరుకున్నట్లు సంజు శాంసన్ని ఎంపిక చేశారు. అలాగే శాంసన్తో పాటు గాయం నుండి కోలుకొని వచ్చి ఐపీఎల్లో మంచిగా పర్ఫార్మెన్స్ చేసినటువంటి రిషబ్ పంత్ను సెలెక్ట్ చేశారు. తర్వాత బౌలర్లలో చూసుకున్నట్లయితే స్పిన్నర్ స్పెషలిస్ట్స్ అయిన కుల్దీప్ యాదవ్ మరియు యుజ్వేంద్ర చహల్ను సెలెక్ట్ చేశారు. వీరితో పాటుగా ఫేస్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్ మరియు హర్షదీప్ సింగ్లు ఉన్నారు. వీరితో పాటుగా రిజర్వ్స్ ప్లేయర్ లిస్టులో శుభ్మన్ గిల్, రింకు సింగ్, అవేష్ ఖాన్ మరియు ఖలీల్ అహ్మద్ ఉన్నారు. మరి అర్హత ఉన్నప్పటికీ వరల్డ్ కప్ స్క్వాడ్లో ప్లేస్ దక్కని ముగ్గురు అన్లక్కీ ప్లేయర్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ ముగ్గురు మరెవరో కాదు, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్ మరియు రింకు సింగ్. అయితే ఇందులో గిల్ మరియు రింకు సింగ్లకు రిజర్వ్ స్క్వాడ్లో ప్లేస్ ఉన్నప్పటికీ మెయిన్ స్క్వాడ్లో లేరు. కేఎల్ రాహుల్కు మాత్రం తీవ్ర నిరాశ ఎదురైందనే చెప్పాలి. కేఎల్ రాహుల్ T20 క్రికెట్లో క్లాసిక్ బ్యాట్స్మెన్గా ప్రసిద్ధి చెందాడు. తనకు T20లో ఓపెనర్గా మరియు ఫినిషర్గా కూడా ఆడే సత్తా ఉంది. రాహుల్ T20లో ఇండియా తరపున 72 మ్యాచ్లలో 2265 పరుగులు చేశాడు. అలాగే ఐపీఎల్లో 128 మ్యాచ్లలోనే 4569 పరుగులు చేసి 46 యావరేజ్ను కలిగి ఉన్నాడు. ఇలా T20లో మంచి రికార్డులు ఉన్న రాహుల్ ఓపెనర్గా మరియు ఫినిషర్గానే రాణించడమే కాకుండా వికెట్ కీపింగ్ కూడా చేయగలడు. మరి ఇంత ఎబిలిటీ ఉన్న ప్లేయర్ను కాదని యంగ్స్టర్ యశస్వి జైస్వాల్ను సెలెక్ట్ చేశారు. జైస్వాల్కు ఇండియా తరపున 17 T20 మ్యాచ్లు ఆడి 502 పరుగులు చేశాడు. అలాగే ఐపీఎల్లో 46 మ్యాచ్లు ఆడి 1421 పరుగులు చేశాడు. యావరేజ్ కూడా చూసుకున్నట్లయితే కేఎల్ రాహుల్ కంటే తక్కువగానే ఉంది. మరి కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్ వంటి సీనియర్ ప్లేయర్లను కాకుండా బీసీసీఐ జైస్వాల్ను సెలెక్ట్ చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. తరువాత రింకు సింగ్ విషయానికి వస్తే ఫినిషర్గా మంచిగా గుర్తింపు తెచ్చుకున్న రింకు సింగ్ ఇండియా తరపున T20లో 89 హైయెస్ట్ యావరేజ్ను కలిగి ఉన్నాడు. అయినప్పటికీ T20 వరల్డ్ కప్ మెయిన్ స్క్వాడ్లో సెలెక్ట్ కాకపోవడంపై చాలామంది ఫ్యాన్స్ నిరాశ చెందారు. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ వీడియో అయితే మరి ఈసారి T20 వరల్డ్ కప్లో ఇండియా ఛాంపియన్స్గా నిలవాలని కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.